ఇంకెవరు బుద్ధి రాకుండా ఎట్లా? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ఏదైతే ఉందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాకుతా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా, అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో ఈయన రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్కి రా, అట్లనే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. ఇంకెవరు బుద్ధి రాకుండా ఎట్లా? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ఏదైతే ఉందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాకుతా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా, అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో ఈయన రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్కి రా, అట్లనే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. ఇంకెవరు బుద్ధి రాకుండా ఎట్లా? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ఏదైతే ఉందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాకుతా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా, అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో ఈయన రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్కి రా, అట్లనే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. ఇంకెవరు బుద్ధి రాకుండా ఎట్లా? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ఏదైతే ఉందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే